గద్వాల సర్వేయర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ప్రియుడి వ్యామోహంలో నెల రోజుల వ్యవధిలోనే భర్తను భార్యే హత్య చేసిందని తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో సహా ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, హత్య చేసిన మనోజ్, సహకరించిన ఇద్దరు క్యాబ్ డ్రైవర్స్, మధ్యవర్తిత్వం చేసిన ఒక వ్యక్తితో కలిపి 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తేజేశ్వర్ కు ఏపీలోని కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఐశ్వర్య అలియాస్ సహస్రతో ఫిబ్రవరి 13న పెళ్లి నిశ్చయించారు. అప్పటికే స్థానికుడైన ఓ బ్యాంకు ఉద్యోగి వివాహితుడైన తిరుమలరావుతో ప్రేమాయణం సాగించిన ఐశ్వర్య పెళ్లిని రద్దు చేయించింది. ఆమెనే భార్యగా ఊహించుకుంటున్న తేజేశ్వర్ పెళ్లి రద్దుతో మనోవేదనకు గురయ్యాడు. అనూహ్యంగా మే నెలలో తేజేశ్వర్ కి ఫోన్ చేసిన ఐశ్వర్య తన తల్లి సుజాత కట్న కానుకలు ఇచ్చుకోలేదని, అందుకే పెళ్లి వద్దన్నానని నమ్మించింది. ఇదంతా నమ్మిన తేజేశ్వర్ ఇంట్లో వాళ్లని ఎదిరించి ఎలాంటి కానుకలు లేకుండా మే 18న బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. అయితే తేజేశ్వర్ తో ఐశ్వర్యకు పెళ్లి నిశ్చయం కాగానే తిరుమలరావు ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లినట్లు సమాచారం. మనకు పిల్లలు లేరు కదా, ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటానని తన భార్యకు బ్యాంకు మేనేజర్ చెప్పగా భార్య నిరాకరించిందని సమాచారం. దాంతో అతని కుటుంబంలో ఘర్షణలు తలెత్తడంతో అక్కడుండడం ఐశ్వర్యకు వీలు కాలేదు. తిరిగి తేజేశ్వర్నే పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్న ఐశ్వర్య కర్నూలులోనే కాపురం పెడితే ప్రియుడిని ఎప్పటికీ కలుసుకోవచ్చని కుట్ర పన్నింది. అయితే తేజేశ్వర్ గద్వాలలోనే కాపురం ఉండడంతో ప్రియుడిని కలుసుకోవడం వీలు కాలేదు. దీంతో తేజేశ్వర్ను హత్య చేసేందుకు ఐశ్వర్య, తిరుమలరావు కర్నూలుకు చెందిన ఓ సుపారీ గ్యాంగ్తో ఒప్పందం చేసుకున్నారు. అయితే సుపారీ గ్యాంగ్ నుంచి 5 సార్లు తేజేశ్వర్ తప్పించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. అయితే 6వసారి ఆయన బలయ్యారు. భర్త బైక్ కి జీపీఎస్ ట్రాకర్ అమర్చి సుపారీ గ్యాంగ్ కు భార్య లొకేషన్ తెలియజేసింది. ప్రైవేట్ సర్వేయర్ అవడంతో సర్వే చేయాలని సుపారీ గ్యాంగ్ తేజేశ్వర్ ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ముందు సీట్లో కూర్చున్న తేజేశ్వర్ ను కత్తితో గొంతు కోసి చంపి మృతదేహాన్ని తాళ్లతో బంధించి కవర్లో కట్టి పాణ్యం సమీపంలో గాలేరి నగరి కాల్వ వద్ద పడేశారు. అయితే పెళ్లైన 29 రోజుల్లో దాదాపు 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే ఉన్నట్టు తెలిసింది. బ్యాంకు ఉద్యోగితో 4 నెలల్లో దాదాపు 2000 వరకు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు, 100 ఎస్ఎంఎస్లు చేసినట్టు సమాచారం. మరోవైపు ప్రధాన నిందితుడు తిరుమలరావుకి ఐశ్వర్య తల్లితో కూడా వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. హత్య కేసును ఛేదించేందుకు గద్వాల పోలీసులు 3 బృందాలను ఏర్పాటు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు తిరుమలరావు, ఐశ్వర్య, సుపారీ గ్యాంగ్లోని ఇద్దరు సభ్యులు, కార్ డ్రైవర్, ఐశ్వర్య తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది.